హలో ఎవ్రీవన్, నా పేరు స్వప్న. నేను కన్సల్టెంట్ సైకాలజిస్ట్ అండ్ బిహేవియరల్ స్కిల్స్ ట్రైనర్ని. ఇవాళ ఇందూర్ హై స్కూల్లో టీచర్స్కి ఒక టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము, పాజిటివ్ డిసిప్లిన్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ మీద. సో ఇవాళ రేపు పిల్లల్ని మనం డిసిప్లిన్ చేయడానికి పాత పద్ధతులు అంటే పనిష్మెంట్ కానీ రివార్డ్ సిస్టమ్ ద్వారా కానీ వాళ్ళని మనం డిసిప్లిన్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా విఫలమే అవుతున్నాము. సో ఇప్పుడు ఉన్న పిల్లలకి వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ, క్లారిటీ చాలా ఎక్కువ. మనం పాత విధానాలే మనం ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తే మనకి సరైన రిజల్ట్స్ రావటం లేదు. కాబట్టి ఇవాళ మేము కొన్ని పాజిటివ్ డిసిప్లిన్ టూల్స్ ఇక్కడ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇవ్వబోతున్నాము. దాని ద్వారా పిల్లల్ని హౌ కెన్ వి డిసిప్లిన్ దెమ్ వితౌట్ పనిష్మెంట్ అండ్ వితౌట్ రివార్డ్స్ అనే దాని గురించి ఇక్కడ మేము డిస్కస్ చేస్తున్నామండి. సో పిల్లల్ని కరెక్ట్ చేయాల్సిన అవసరము, రెస్పాన్సిబిలిటీ టీచర్స్ మీద, పేరెంట్స్ మీద చాలా ఉంది. కానీ వాళ్ళని కరెక్ట్ చేసే విధానంలో మనం వాడే పాత పద్ధతుల ద్వారా మనకి కావాల్సిన అనుకున్న రెస్పాన్స్ పిల్లల ద్వారా రావట్లేదు. అంటే ఫస్ట్ మనం పిల్లలతో కనెక్ట్ ఎలా అవ్వాలి, వాళ్ళని కరెక్ట్ చేయడానికి ముందు వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన రెస్పాన్స్ మనం ఎలా రాబట్టుకోవచ్చు అనే దాని మీద కూడా టీచర్స్కి కొన్ని డిసిప్లిన్ టూల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇందూర్ హై స్కూల్లో టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా స్వప్న మేడం గారు వరంగల్ నుంచి హ్యాపీ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో దాదాపు మా టీచర్లు 60 మంది టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లల్లో వాళ్ళ యొక్క ఏకాగ్రత కానీ, వాళ్ళలో కొన్ని ఇబ్బందులు కానీ, లేకపోతే సెల్ ఫోన్కి అలవాటు పడటం కానీ, లేకపోతే ఇతర కార్యక్రమాలతో వారి కోపం కానీ అది పెరిగిపోవడంతో క్లాస్ రూమ్లో టీచర్లు టీచింగ్ చేయటం చాలా కష్టమైపోతుంది. టీచింగ్కే భయపడి కొంతమంది టీచర్లు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని తీసేయడానికని ఇవాళ స్వప్న మేడం గారు సైకాట్రిక్ మరియు టీచర్ ట్రైనింగ్ మంచి టీచర్ ట్రైనింగ్ మెంబర్ మేడం గారిని పిలిపించి ఈరోజు బోధనలో ఈ టీచర్లందరూ చెప్పి పిల్లలకి మంచి ఉన్నతమైన విద్య అంటే వచ్చే టెక్నాలజీకి ఎట్లా ఉండాలి, వచ్చే 5 సంవత్సరాల్లో పిల్లలు మేడం గారు చెప్పారు ఎట్లాంటి పరిస్థితులు ఉంటారని, అవన్నింటినీ కూడా పిల్లలకి ఈజీ మెథడ్లో కొట్టకుండా రివార్డ్స్ లేకుండా చెప్పాలి, టీచింగ్ చేయాలని చెప్పి టీచర్లు ట్రైనింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా స్వప్న మేడం గారికి వాళ్ళ బృందాన్ని అందరికీ కూడా నా తరఫున, మా ఇందూర్స్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞత చేస్తూ దాదాపు ఈరోజు 60 మంది టీచర్లు ఈరోజు ఇవి మా ప్రోగ్రాం అనుకున్నారు. ముఖ్యంగా ఇందూర్ హై స్కూల్ టీచర్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైమరీ స్కూల్ స్టాఫ్ మరియు హై స్కూల్ స్టాఫ్ అంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ జరిగింది. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.